మిథున రాశి వారికి ఉగాది శుభాకాంక్షలు. ఈ సంవత్సరం అంతా కూడా మిథున రాశి వారు అద్భుతమైన ఫలితాలు పొందడానికి, ఆర్థిక ఇబ్బందుల నుంచి గట్టెక్కడానికి, అదేవిధంగా ఎటువంటి ప్రమాదాలు ఉన్నా వాటి నుంచి తప్పించుకునేటువంటి మార్గము, మోసపోకుండా ఇతరులను నమ్మి మీరు ధనాన్ని మోసపోకుండా ఉండాలి అంటే కనుక ఈ సంవత్సరం అంతా కూడా మిథున రాశి వారు ముత్యాన్ని లాకెట్గా చేసి వేసుకోండి. ప్రతిరోజు మీకు దగ్గరలో ఉన్నటువంటి గోశాలలో కనుక 1 కేజీ పావు బియ్యాన్ని నానబెట్టి, అది కూడా బుధవారం రోజున మీరు ఏదన్నా నల్లటి ఆవుకి ఈ నానబెట్టినటువంటి బియ్యాన్ని తినిపించగలిగితే అద్భుతమైన ఫలితాలు లభిస్తూ ఉంటాయి. పైగా మీరు అనుకున్నటువంటి రంగాల్లో ఒక మంచి పొజిషన్లో ఉండడానికి ఈ గోవుకు పెట్టేటువంటి బియ్యం, నానబెట్టిన బియ్యం వల్ల అద్భుతమైన ఫలితాలు మీరు చవిచూడటం జరుగుతుంది. కాబట్టి మిథున రాశి వారు ఈ సంవత్సరం అంతా కూడాను తెల్లటి ఒత్తుతో, ఆవదం నూనెతో దీపారాధన చేయండి. అది ఇంట్లో అయినా సరే, దేవాలయంలో సరే. ముఖ్యంగా ఈ మిథున రాశి వారు దర్శించవలసినటువంటిది విశిష్టమైనటువంటి శివాలయ దర్శనం చేసుకోండి. శ్రీశైలానికి కుదిరినంత రోజులు, లేదా ప్రతి నెలలోనూ ఒకరోజు కుదిరితే ఒక్కరోజైనా సరే శ్రీశైలంలో ఈశ్వరుని ఆరాధన చేయడానికి మొట్టమొదటి ప్రాధాన్యత ఇవ్వండి. ఇలా మీరు ఇవ్వగలిగితే కనుక అద్భుతమైన ఫలితాలు మీరు చూడటం జరుగుతుంది. ఈ సంవత్సరం మీ యొక్క జీవితంలో ఏవైనా మార్పులు జరగాలి అని అనుకుంటే కనుక, మీ యొక్క వ్యక్తిగతమైన జాతకాన్ని తెలుసుకోవాలన్నా, లేదా మీరు అనుకున్నటువంటి పనులు అనుకున్న సమయంలో పూర్తి చేసి ఉన్నతమైన స్థితిగతులు పొందాలన్నా, ఆర్థిక సమస్యల నుంచి మీరు బయటపడాలనుకున్నా సరే, అదేవిధంగా సొంత ఇంటి కళ ఎప్పుడు నెరవేరుతుందన్న విషయాన్ని తెలుసుకోవాలనుకున్నా, ప్రేమ వివాహం కానీ, అక్రమ సంబంధాలు కానీ, ఏదన్నా మీకు బయటపడేటువంటి అవకాశాలు కానీ, ఏమైనా ఇబ్బందులు కానీ కలుగుతున్నాయా లేదా అనేటువంటి విషయాన్ని తెలుసుకోవాలనుకుంటే కింద స్క్రోల్ అవుతున్న నెంబర్ని సంప్రదించండి. మీ డేట్ ఆఫ్ బర్త్, టైము, ప్లేస్ ఆఫ్ బర్త్ ఆధారంగా మీ యొక్క జాతకాన్ని పూర్తిగా విశదీకరించి చెప్పడం జరుగుతుంది. ఒకవేళ మీకు డేట్ ఆఫ్ బర్త్లో టైము, ప్లేస్ ఆఫ్ బర్త్ తెలియకపోతే కనుక మీ ఫోటోని మాకు పంపించడం, మేము అడిగేటువంటి 3 ప్రశ్నలకు మీరు సమాధానం చెప్పడం వల్ల మీ యొక్క గణాంకాలు పరిమాణంగా మీ పూర్తి జాతకాన్ని విశదీకరించి వివరించి చెప్పడం జరుగుతుంది.